న్యూస్ చూసిన మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. శ్వేత గ్రానైట్ సంస్థ గ్రానైట్ ఎక్స్పోర్ట్స్ ద్వారా ఫిమా నిబంధనలు ఉల్లంఘించి 4,08,00,000 ఫ్రాడ్కు పాల్పడినట్టు ఈడీ ఆరోపించారు. చైనాకు గ్రానైట్స్ మెటీరియల్ ఎక్స్పోర్ట్ చేయడంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు కేవలం 3 కోట్లు మాత్రమే శ్వేత ఏజెన్సీస్ చెల్లించిందని పేర్కొన్నారు. సుమారు 50 కోట్ల వరకు పెండింగ్ ఉందని, హవాలా మార్గంలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్లు ఆధారాలున్నాయని అన్నారు. గత ఏడాది నవంబర్లో శ్వేత ఏజెన్సీస్ పై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. శ్వేత గ్రానైట్ సంస్థ గ్రానైట్ ఎక్స్పోర్ట్ ద్వారా ఫిమా నిబంధనలు ఉల్లంఘించి 4,08,00,000 ఫ్రాడ్కు పాల్పడినట్లు ఈడీ ఆరోపించిందని అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తాడు. శ్రీకాంత్, చెప్పండి. మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. శ్వేత గ్రానైట్ సంస్థ గ్రానైట్ ఎక్స్పోర్ట్ ద్వారా ఫిమా నిబంధనలు ఉల్లంఘించి 4,08,00,000 ఫ్రాడ్కు పాల్పడినట్లు ఈడీ అధికారులు ఆరోపించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. వరుణ్. కరీంనగర్ లో ఈడీ దాడులు మంత్రి కుటుంబంలో కలకలాన్ని రేపుతున్నాయని చెప్పవచ్చు. ఈ రోజు గంగుల కమలాకర్ మంత్రి ఈడీ నోటీసులు అయితే ఇచ్చింది. ఫెబా నిబంధనలు ఉల్లంఘించి శ్వేత గ్రానైట్ సంస్థ అక్రమాలకు పాల్పడినట్టుగా గుర్తించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. గ్రానైట్ విదేశాలకు ఎగుమతి అంటే మంత్రి గంగుల కమలాకర్ కుటుంబం గ్రానైట్ వ్యాపారంలో ఎన్నో ఏళ్లుగా కూడా స్థిరపడినట్టుగా. అయితే ఇటీవల గతంలో అడ్వకేట్ మహేందర్ రెడ్డి, బేతి మహేందర్ రెడ్డి మంత్రి గంగుల కమలాకర్ అక్రమాలకు పాల్పడ్డాడంటూ కూడా ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్ కూడా ఎగవేత వేసి తప్పుదో పట్టించారని చెప్పి గతంలో కేసు కూడా వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. గతంలో కూడా 2 సార్లుగా ఈడీ దర్యాప్తు కూడా చేపట్టిన పరిస్థితి నెలకొంది. చైనాకు గ్రానైట్ మెటీరియల్ ఎక్స్పోర్ట్ చేయడంలో అక్రమాలు జరిగినట్టుగా కూడా ఈడీ గుర్తించినట్టుగా కూడా నిర్ధారణకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. కేవలం 3 కోట్లు మాత్రమే శ్వేత ఏజెన్సీ చెల్లించినట్లుగా కూడా అంటే అధికారులకు సమాచారం అయితే ఉంది. దాదాపు 50 కోట్ల రూపాయల వరకు కూడా ఎగవేసినట్టుగా కూడా ఈడీ నిర్ధారించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా గత సంవత్సరము నవంబర్ నెలలో శోధనలు నిర్వహించిన ఈడీ మళ్ళీ ఇప్పుడు తాజాగా ఈ రోజు ఈ దాడులకు అంటే గంగుల కమలాకర్ ఇంటిలో దాడులకు పాల్పడటం అయితే ఒక చర్చనీయాంశంగా మారింది. వరుణ్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ది అప్డేట్స్.